ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ 50 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉజ్వల పథకం వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అలాగే అసలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏమిటి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ప్రయోజనాలు ఏంటి, అలాగే దీనికి అర్హతలు ఏంటి, అలాగే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి, అయితే ఉజ్వల యోజనకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అలాగే రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలి, అలాగే గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బు ఎలా వస్తుంది, సీఎం ఉజ్వల యోజన గురించి ప్రతి డౌట్ అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులైతే వచ్చాయి. వంటల్లో వేగం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. కట్టెల పొయ్యితో పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు తప్పాయి. ఎల్పీజీతో ఇన్ని ప్రయోజనాలున్నా పేదరికం కారణంగా ఎప్పటికే చాలామంది కొనుగోలు అయితే చేయలేకపోతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేద కుటుంబాలకైతే గ్యాస్ సిలిండర్కు చేరువ చేసేందుకు అయితే వారి ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ను సబ్సిడీకి అందిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ ధర 900 రూపాయలు దాటగా కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని 550 రూపాయలకే సిలిండర్ను అందించుతుందని అంటున్నారు. అయితే ఈ పథకానికి అర్హులైన ఎవరు, అలాగే దరఖాస్తు ఎలాగ చేసుకోవాలి, అయితే సంవత్సరానికి ఈ పథకం కింద ఎన్ని సిలిండర్లు ఇస్తారు, అలాంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే ఏమిటి అంటే, పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అనగా ఎల్పీజీ అందించడమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకం కింద లబ్ధిదారులకు 550 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తారు. సంవత్సరానికి 12 సిలిండర్లు అనేవి ఇస్తారు. అయితే పొగతో నిండిన కట్టెల పొయ్యిల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే 2016 మే 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియాలో ఉజ్వల యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఉజ్వల యోజన కింద మొదటి దశలో దేశంలో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చారు. రెండో దశలో 2.0 డిసెంబర్ 2024 వరకు అయితే 2.34 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా 12 కోట్లకు పైగా కుటుంబాలు అయితే లబ్ధి పొందుతున్నాయి. అసలు ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఎంత డబ్బు వస్తుందంటే, సెక్యూరిటీ డిపాజిట్ అయితే 1850 రూపాయలు కడితే 14.2 కేజీలకి అయితే ఈ రేటు, అయితే 5 కేజీల సిలిండర్కి 950. అయితే పొగ కష్టాలు తప్పించిన ఈ పథకం ఏంటంటే, కట్టెలు, బొగ్గులు, పిడకలు ఉపయోగించి వంట చేసేటప్పుడు విషపూరితమైన పొగ అనేది వెలువడుతుంది. ఈ పొగను పీల్చుకోవడం వల్ల మహిళలు, చిన్నపిల్లలు అనారోగ్యానికి అయితే గురవుతారు. ఉజ్వల యోజన పథకం అర్హులైన ప్రజలకు గ్యాస్ స్టవ్, సిలిండర్, ఇతర సామగ్రిని ఉచితంగా అందిస్తూ లక్షలాది కుటుంబాలు అయితే వెలుగు నింపుతుంది. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అనేది వస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్ ధర కూడా 550 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. కనెక్షన్ పెట్టినప్పుడు తొలి ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్తగా కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్కు 2200 ఆర్థిక సహాయం, 5 కిలోల సిలిండర్కి అయితే 1300 ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. దీంతో పాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా లభిస్తుంది. ఈ రుణం ద్వారా ఎల్పీజీ స్టవ్ కోసం ఒక బర్నర్ స్టవ్ కోసం అయితే 565 రూపాయలు, 2 బర్నర్ స్టవ్ కోసం అయితే 990 రూపాయలు అయితే ఇస్తారు. అయితే ఈ పథకం పేద ప్రజలకైతే వరం లాంటిదనే చెప్పుకోవచ్చు. దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికైతే, కట్టెలు మోసేవారికి ఇది చాలా విముక్తినే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పథకానికి అర్హతలు ఏంటి అంటే, లబ్ధిదారుడు మహిళ మాత్రమే అయి ఉండాలి, అలాగే భారతీయ పౌరురాలయ్యి కూడా ఉండాలి, మిగతా దేశాలకు వర్తించే వాళ్ళు ఉండకూడదు. అలాగే వాళ్ళ వయసు వచ్చి 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువై ఉండొచ్చు. 18 సంవత్సరాల లోపు వాళ్ళకైతే ఈ పథకం వర్తించదు. అలాగే షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి. అయితే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబం, అంతే బీపీఎల్ కార్డు అయి ఉండాలి, వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారుడై ఉండాలి. అలాగే అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారుడై కూడా ఉండొచ్చు. అయితే ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాలి. అవి ఏంటంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావాల్సిన పత్రాలు ఏంటో చూద్దాం. ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, అదే ఆధార్ కార్డులో
ఏ చిరునామా ఉంటే అదే చిరునామా ఉంటే అవసరం లేదు. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి, రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. అయితే ఉజ్వల్ కనెక్షన్ కోసం ఈకేవైసీ తప్పనిసరి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం అయితే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బీపీఎల్ సర్టిఫికెట్ లేదా ఎస్సీ/సిసి జాబితాలో పేరు అవసరం అవుతాయి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారికి అయితే కేవైసీ అవసరం లేకుండానే ఉజ్వల్ కనెక్షన్ ఇస్తున్నారు. మన దేశానికి మాత్రం అది ఇంకా మన రాష్ట్రానికైతే ఈకేవైసీ అనేది తప్పనిసరి అనమాట. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క లక్ష్యాలు ఏంటంటే బొగ్గులు, కట్టెలు, పిడకలు బదులు శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది. అలాగే బీపీఎల్ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆన్లైన్లో స్టెప్ 1 ఉజ్వల యోజన అధికార వెబ్సైట్కు వెళ్ళాలి. ఆ వెబ్సైటు pmuy.government.in అనేది వెబ్సైట్ పేరు. అయితే అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్పై తర్వాత క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏ కంపెనీది తీసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీ పేరైతే ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్లో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. అలా ఇంకా స్టెప్ 2లోకి వెళ్ళాలంటే మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా 3వ స్టెప్ ఏంటంటే మీ రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరుని ఎంచుకోవాలి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయండి. మీకు ఏ సిలిండర్ కావాలో ఎంచుకోండి. బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు కూడా నమోదు చేయండి. రెఫరెన్స్ నెంబర్ని సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఫామ్ ఇతర అన్ని డాక్యుమెంట్లను తీసుకుని ఏజెన్సీకి వెళ్ళి కలవండి. ఇక ఆఫ్లైన్ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అంతా ముందుగా చెప్పిందంతా ఆన్లైన్ విధానంలో. ఇప్పుడు ఆఫ్లైన్ విధానం కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇంటర్నెట్ నుంచి ఉజ్వల యోజన కేవైసీ ఫామ్ను డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఎనెక్సర్ ఐ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఎనెక్సర్ 2 మెకానిక్ ప్రీ ఇన్స్టలేషన్ చెక్ ఫామ్లను అయితే కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే దరఖాస్తు ఫామ్లో వివరాలను అయితే జాగ్రత్తగా నింపాలి. ఏమైనా తప్పు నింపినా చాలా వెళ్ళి వేరేది నింపుకోవాల్సి వస్తుంది. అది బ్యాంక్ ఖాతా వివరాలను తప్పకుండా నమోదు చేయండి. అలాగే పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా ఏవేవి కావాలో ఆ డాక్యుమెంట్స్ అనేవి జత చేయాలి. అలాగే దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఆ ఫామ్ని అయితే వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే దీనికి ఫామ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉజ్వల కేవైసీ ఇంగ్లీష్ ఇన్స్టలేషన్ చెక్ ఆఫ్ కస్టమర్స్ ప్రెమిసెస్ ఫర్ ఎల్పీజీ కనెక్షన్ అయితే ఈ ఫామ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఉజ్వల యోజన కింద రీఫిల్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఆన్లైన్ సేవల్లో రీఫిల్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకైతే సంబంధించిన నెంబర్లు కనిపిస్తాయి. మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ఈ మూడింటిలో దేని ద్వారా అయినా సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వీటిలో ఏ గ్యాస్ అయినా ఈ కామన్ నెంబర్లతో బుకింగ్ అనేది చేసుకోవచ్చు. రీఫిల్ బుక్ అయిన వెంటనే భారత్ బిల్ పే సిస్టమ్ అంటే బీబీపీఎస్ ద్వారా బిల్ పే అనేది చేసుకోవచ్చు. అమెజాన్, పేటిఎం ద్వారా కూడా ఈ బిల్ అనేది చెల్లించవచ్చంట. రీఫిల్ బుకింగ్ కోసం నెంబర్లు ఎస్ఎంఎస్ పంపాల్సిన నెంబర్ అయితే 7718855555. అలాగే మిస్డ్ కాల్ నెంబర్కి అయితే 8454955555. వాట్సాప్ నెంబర్ 75888884. ఉజ్వల యోజన కోసం గ్యాస్ ఏజెన్సీ చిరునామా ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఉజ్వల యోజన పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు మీరు దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ చిరునామా తెలుసుకోవాలనుకుంటే ఆ సమాచారం ఆన్లైన్లో కూడా లభిస్తుంది. అధికార వెబ్సైట్ హోమ్ పేజీలో వేర్ టు అప్లై ఫర్ ఎల్పీజీ కనెక్షన్ కేటగిరీలోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు ఇండియన్, హెచ్పి, భారత్ గ్యాస్ బటన్లు కనిపిస్తాయి. మీకు ఏ గ్యాస్ ఏజెన్సీ కావాలనుకుంటే దానికి ఎదురుగా ఉన్న లొకేట్ అజ్ బటన్పై అయితే క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లాను కూడా ఎంటర్ చేయండి. అప్పుడు మీ జిల్లా పరిధిలో ఉన్న ఆ గ్యాస్ ఏజెన్సీల చిరునామాలన్నీ అక్కడ కనిపిస్తాయి. మీకు దగ్గరగా ఉన్న ఏజెన్సీ చిరునామాను తెలుసుకొని కార్యాలయంలో అయితే సంప్రదించండి. అయితే ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు ఎలా వస్తుంది అంటే ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ సంబంధించిన సబ్సిడీ మొత్తం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ఆల్రెడీ బ్యాంక్ ఖాతా ఇస్తున్నారు ఫిల్ చేస్తారు కాబట్టి అందులో అయితే జమ అయిపోతుందంట. మీరు 900 రూపాయలకు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేస్తే
ఒక్కో సిలిండర్కు 550 రూపాయల కంటే ఎంత ఎక్కువ డబ్బు చెల్లించారో ఆ డబ్బు మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది. సో సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ అనేది వర్తిస్తుంది. మీరు గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో జమ అయితే అవుతుంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు. కేంద్ర కేబినెట్ 2025 ఆగస్టు 8న పీఎం ఉజ్వల యోజన పథకాన్ని అయితే కొనసాగించేందుకు ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12,060 కోట్లయితే కేటాయించిందంట. ఈ నిర్ణయంతో దేశంలోని దాదాపు 10.33 కోట్ల కుటుంబాలకైతే లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద 45 కోట్ల మంది ప్రయోజనం పొందుతారని కేంద్రం అయితే చెబుతుంది. గతంలోని ఉజ్వల 2.0 ఈ పథకం కోసమైతే దరఖాస్తు చేసుకుని గ్యాస్ కనెక్షన్ పొందని వారి కోసం ఈ అప్లికేషన్లు పరిశీలించి ఈసారి లబ్ధి చేకూరుస్తామైతే కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పుకోవచ్చు. పేద కుటుంబాలు కూడా గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకోవడానికి ఈ పథకం చాలా బాగా దోహదపడుతుందనే చెప్పుకోవచ్చు. మహిళలు పొగతో నిండిన వాతావరణంలో వంట చేసి కష్టాల నుంచి విముక్తి పొందుతారు. పొలాల నుంచి వచ్చి అప్పటికప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి కష్టం అయితే వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల వారికి అయితే తప్పవుతుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే ఉద్యోగాలు చేసి ఇంకా మిగతా ఏ కూలి పనులు చేసుకొని వచ్చి వాళ్ళు అయితే ఆ పొయ్యిలు వెలిగించే బాధ్యత అయితే వాళ్ళకు కూడా తప్పవుతుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఇలాంటి పేద ప్రజలు ఎవరైనా కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే మాత్రం ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు అనేది చేయించండి. అయితే పీఎం ఉజ్వల యోజన కింద తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకి గ్యాస్ కనెక్షన్ కావాలనుకున్నప్పుడు నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలా? ఆధార్ కార్డులో ఉన్న చిరునామాకి గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డుని గుర్తింపు పత్రంగా మరియు నివాస ధృవీకరణ పత్రంగా అయితే ఇచ్చేవచ్చు. అలాగే ఉజ్వల యోజన కింద దరఖాస్తుదారుడు మీద కుటుంబానికి చెందిన వారికి ఎలా గుర్తిస్తారు అంటే పేద కుటుంబానికి చెందిన వారికి ఎలా గుర్తిస్తారు అంటే ఉజ్వల యోజన కింద దరఖాస్తుదారులను గుర్తించడానికి 14 పాయింట్ల డిక్లరేషన్ ప్రధానంగా పరిగణలోకి అయితే తీసుకుంటారంట. సో కుటుంబంలో ఒకే మహిళ ఉండి మిగిలిన కుటుంబ సభ్యులు మైనర్లు అయితే ఈ పథకం వర్తిస్తుందా అంటే అవును వర్తిస్తుందని అంటున్నారు. కుటుంబంలో పురుషుడు మరణించి మిగిలిన పిల్లలు మైనర్లు అయితే పీఎం ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ అనేది పొందవచ్చట. భర్త కుటుంబానికి దూరంగా ఉంటున్నా ఆ మహిళకి ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందంట. ఒకవేళ కుటుంబంలో అర్హులైన మహిళ లేకపోతే పురుషుడి పేరు మీద దరఖాస్తు చేసుకోవచ్చా? లేదు. ఈ పథకం ద్వారా కేవలం మహిళల పేరు మీదే మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా? లేదు. ఉజ్వల యోజన పథకం కేవలం ఎల్పీజీ కనెక్షన్ లేని పేద కుటుంబాలకు మాత్రమే ఉద్దేశించబడింది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికైతే ఈ స్కీమ్ అనేది పూర్తిగా వర్తించదు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే మీ మీ అభిప్రాయం మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.